అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. సూర్య జయంతిని పురస్కరించుకొని ఆలయంలో వేడుకలు జరగనున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా స్వామివారికి వాహన సేవలు ఉంటాయని చెప్పింది. సప్త వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో ఆ రోజున స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్టు పేర్కొంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజున తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా తిరుమలలో రథసప్తమి వేడుకలు మినీ బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి. ఒకే రోజున స్వామివారికి 7 వాహనాలతో పాటు చక్రస్నానం కూడా నిర్వహిస్తారు. ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు తొలుత సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.